ఎప్పుడు ఏడ్చే క్యారెక్టర్స్ చేస్తారా? ఇక కొద్దిగా మార్చండి సాయి పల్లవి గారు. కొత్త క్యారెక్టర్స్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఇన్ ఆర్బిట్. చాలా డేస్ తర్వాతకి నేనైతే ఒక మంచి బజ్ ఉన్న సినిమాకి ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే వెళ్ళడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తండేల్ మూవీకి ఈ రోజు అయితే చూడడం జరిగింది. మూవీ నిన్న రిలీజ్ అయింది. మూవీ రివ్యూ విషయానికి వస్తే ఆ వీడియోస్ కాక మీకు నచ్చితే ఒకసారి నా కంటెంట్ అయితే చెక్ చేయండి, నా ఛానల్లో చూడండి. మూవీ రిలేటెడ్ సజెషన్స్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, మూవీ రివ్యూసే చేస్తాను. నేను మూవీ తప్ప ఇంకేం ఉండదు. దాంట్లో మూవీ లవర్స్ అయితే కాక నా వీడియోస్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి నన్ను మోటివేట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. మూవీ నచ్చిందా నచ్చలేదా అనేది వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ నా చేత లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సాయి పల్లవి విషయానికి వస్తే దాని గురించి అయితే నేను క్లైమాక్స్లో చెప్తా. ఈ వీడియో చివరిలో మాత్రం దాని గురించి చెప్తా. అండ్ మెయిన్లీ ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా కనెక్ట్ అయ్యేలా తీశారనమాట. ప్రతిదీ చాలా అంటే మనకు ఆ బడ్జెట్ అనేది కనిపిస్తుంది మూవీ. ఎస్పెషల్గా ఆ సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకి తెలుగులో చాలా తక్కువ మూవీస్ వచ్చాయి, అంటే సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ చూపించడం కానీ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఈ మూవీలో మీకు ఆ పోర్షన్, సముద్రంలో వచ్చే పోర్షన్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా, ఎంతో బడ్జెట్ అయితే బెటర్ అనిపించింది. ఆ సీన్లో మాత్రం చాలా రియలిస్టిక్గా అయితే అనిపించింది. డైరెక్టర్ చందు మొండేటి ఈ మూవీతో ఇంకొక స్టెప్ పెరిగాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. చాలా సీన్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు మాత్రం. అండ్ న్యాచురల్లీ బీజిఎం అండ్ సాంగ్స్, డిఎస్పి మ్యూజిక్ కనుక మనం కొత్తగా ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీలో ఉన్నవి 3 సాంగ్స్ అయినా కూడా చాలా కనెక్టింగ్గా ఉంటాయి. సాంగ్స్ మాత్రం మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఆ విజువల్స్ అవన్నీ దానికి చాలా కనెక్టింగ్గా ఉన్నాయి. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ కూడా పడ్డాయి. మీరు ఖచ్చితంగా దాన్ని ఫీల్ అవుతారనమాట ఆ సాంగ్ని. అండ్ ఎస్పెషల్గా ఈ మూవీని వీలైనంత తొందరగా చూడండి. ఎందుకంటే ఈ వీకెండ్స్లో కానీ ఇప్పుడైతే చాలా జనాలు ఎక్కువ వస్తారు. మనకి అది చూస్తున్నప్పుడు ఆ ఫీల్ వస్తుంది, థియేటర్లో చూసిన ఫీల్ వస్తుంది. సో వీలైనంత వరకు ఇది వీకెండ్స్లో చూడడానికి ట్రై చేయండి. అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఈ సినిమాలో కొన్ని నచ్చలేదు అనేది చాలా తక్కువ సీన్సే ఉన్నాయి. అంటే చాలా వరకు చాలా కట్స్ చేశారు అనుకుంటా. సినిమాలో మోస్ట్లీ చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని పోర్షన్స్ మనకు కనెక్ట్ అవ్వవు అనమాట. కొద్దిగా బోరింగ్ ఉంది, కొద్దిగా ల్యాగ్ అవుతుంది అనిపిస్తుంది. సో ఎంతవరకైనా సరే క్లైమాక్స్కి వచ్చే వరకు మనకి ఆ సినిమా మాత్రం కనెక్ట్ అవుతుంది. సో అది గైస్. సాయి పల్లవి క్యారెక్టర్ విషయానికి వస్తే, ఎందుకంటే నాకు సాయి పల్లవి విషయానికి వస్తే ఏమైందంటే ప్రతి మూవీ, తన ప్రీవియస్ మూవీ అయిన అమరన్ కానీ దానికన్నా ముందు వచ్చిన చాలా మూవీస్ అన్నీ ఏడుపు గొడ్డు క్యారెక్టర్సే అనమాట. సో అవి అంటే నేను తప్పుగా అనట్లేను, బట్ ఆ సీన్స్ కానీ నాకు సాయి పల్లవి నుంచి ఇంకా కొత్తగా ఏదైనా ఆ క్యారెక్టర్ వస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది. ప్రతి మూవీలో తను ఏడుస్తూ ఉండే క్యారెక్టర్సే ఉంటున్నాయి మోస్ట్లీ. అంటే స్ట్రాంగ్ ఉమెన్ చూపిద్దాం అనుకుంటారు, బట్ ఆ స్ట్రాంగ్ ఉమెన్ ఏడుస్తుంటుంది. ఏడుస్తూ ఆ సీన్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ప్రతి మూవీలో అలానే కంటిన్యూ అవుతున్నాయి. సో దానివల్ల నాకు సాయి పల్లవి ఇంకా కొత్తగా ఏదైనా క్యారెక్టర్స్, రష్మిక గ్రాఫ్ దాకా చూస్తే మీరు ప్రతి మూవీకి వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సాయి పల్లవి కూడా కొత్త క్యారెక్టర్స్ ఇంకేమైనా చేస్తే బాగుండు, అంటే రెగ్యులర్ అవే విలేజ్ బ్యాక్గ్రౌండ్, సో అట్లా ఆ కైండ్ ఆఫే ఉంటున్నాయి అనమాట. సో అందుకోసం సాయి పల్లవి క్యారెక్టర్ బాగుంది, బట్ సాయి పల్లవి అదే క్యారెక్టర్స్ చూసి మనకి కొత్తగా అనిపించలే అనమాట సినిమాలో చూస్తున్నప్పుడు. సో అది విషయం. ఇక మూవీ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు, కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది మూవీ మాత్రం. ఒకసారి మాత్రం తప్పకుండా చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.